సార్ నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సార్ గత ఎపిసోడ్లోనేమో వెస్ట్ నార్త్ వెస్ట్ గురించి చెప్పారు. అవును. ఈ ఎపిసోడ్లోనేమో నార్త్ వెస్ట్ గురించి చెప్తాను సార్. దాని గురించి కొద్దిగా చెప్తారని కోరుకుంటాను. నార్త్ వెస్ట్ అనేటువంటిది దాన్ని తెలుగులో వాయువ్యము అంటారు. వాయువ్యము కామన్గా మనం చూసుకున్నట్లయితే ఇది ఈ మూలకు ఉంటుంది కామన్గా, కానీ అది పొరపాటున ఏదైనా 15-20 degrees తిరిగితే ఇటు వెళ్ళిపోతుంది సార్. ఇది 345 degrees అట్లా వెళ్తే ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో దీన్ని ఫస్ట్ గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇది నేను మీకు రఫ్గా వేసా ఇది, బట్ టిల్ట్ అయితే మార్పు వస్తుంది. ఈ సూత్రం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకొని చాలామంది ఏం చేస్తుంటారంటే వాయువ్యంలో బాత్రూమ్ని వాయువ్యంలో ఉందా లేదో గుర్తించాలి. వాయువ్యంలో బాత్రూమ్ ఉండకూడదు. మనం చెప్పాం ఆల్రెడీ గత ఎపిసోడ్లో. వెస్ట్ నార్త్ వెస్ట్లోకి వచ్చింది కుండీ వచ్చిందే లెక్క, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమైంది, ఇచ్చోండి జోను ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇక్కడ జోన్ ఉంది కదా. సో బాత్రూమ్ ఉంది, కానీ ఈ బాత్రూమ్ కమోడ్ ఇందులోకి వచ్చిందో లేదో చూసుకోవాలి. నార్త్ వెస్ట్లో బాత్రూమ్ ఉండకూడదు, కమోడ్ రాకపోతే రానట్టే. ఈ రూల్ గుర్తుపెట్టుకోండి, కమోడ్ రాకపోతే రానట్టే. అంటే టోటల్ బాత్రూమ్ నుంచి క్యాలిక్యులేషన్ ఉండదు, ఓన్లీ కమోడ్ వరకే క్యాలిక్యులేషన్ తీసుకోవాలి. ఓకే. అయితే దీని మరి ఎఫెక్ట్ ఉండదా అంటే లిటిల్ మచ్ ఎఫెక్ట్ ఉంటుంది, బట్ దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండదు మీకు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ జోన్ని నార్త్ వెస్ట్ అనగానే మనం ఏం చెప్తాం, వాయువ్యత్తు మన వాయువ్యే బండారు సంస్థితం, దాని శ్లోకం. వాయువ్యే బండారు సంస్థితం అంటే భాండాగారం పెట్టమంటాడు. అక్కడ ధాన్యపు భాండాగారాలు కట్టుకునేవారు పాతకాలంలో. ధాన్యపు గదులు ఉండేవి. ఇప్పుడంటే ధాన్యపు గదులు ఏం పెద్దగా లేవు, కానీ ఒకప్పుడు ధాన్యపు గదులు ఉండేవి. అది వాయువ్య దిశలో కట్టేవారు. ఇప్పుడున్నటువంటి దీంట్లో ఒక చిన్న బస్తా పెట్టుకుంటే అయిపోతుంది. అది ఎలాగా, మీరు ఈ పాయింట్ నుంచి ఇదంతా వాయువ్యం అని మీరు ఫీల్ అవ్వాలి. నేను అనేది అది ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడ పెట్టచ్చు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాయువ్యం అనగా అందరికీ వచ్చే కాన్సెప్ట్ ఏంటంటే, సార్ మీరు వాయువ్యం అన్నారు, ఇక్కడ బాత్రూమ్ వచ్చిందండి, బాత్రూమ్ లోపల పెట్టలేను కదా అంటాడు. ఏమనంటే నేనేమంటానంటే, ఇక్కడ నుంచి పాయింట్ తీసుకొని ఇలాగా అన్నప్పుడు ఇదంతా వాయువ్యమే, ఈ జోన్ అంతా కూడా వాయువ్యమే. ఇది మొత్తం ఇక్కడ పెట్టినా మీకు వాయువ్యంలో పెట్టినట్టే అవుతుంది. ఓకే. వాయువ్యంలో మనం గత వీడియోలో కూడా చెప్పాము, పౌర్ణమి రోజు ప్రత్యేకంగా బియ్యం పెట్టండి. పౌర్ణమి రోజు వాడుతూ ఉండొచ్చు, తీస్తూ ఉండొచ్చు, మళ్ళీ పౌర్ణమి కల్లా ఫుల్ చేయండి. దానివల్ల ఏం జరుగుతుందంటే బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. లేదు బ్యాంకింగ్ సరిగ్గా లేదు, గుర్రం బొమ్మ ఇక్కడ పెట్టుకోవచ్చు. వైట్ హార్సెస్ మీరు 3D రూపంలో అయినా పెట్టచ్చు, లేనట్లయితే ఫోటో రూపంలో అయినా పెట్టచ్చు. వాల్కి ఈ వాల్కైనా పెట్టచ్చు. అయితే మీకు గుర్తుపెట్టుకోండి, ఇది తిరిగింది, అప్పుడు వచ్చే ప్రమాదం చెప్తాను నేను మీకు. ఇది వెళ్ళిపోయింది, మీరు కామన్గా వాయువు ఇదే అనుకుంటున్నారు, ఇది ఇక్కడికి వచ్చేసింది. కోరికలు పిచ్చి పిచ్చిగా వెళ్ళిపోతాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పక్కగా పెట్టండి. వాయువ్యాన్ని సరిగ్గా గుర్తించకుండా అది ఉత్తర వాయువ్యంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు గుర్రాల బొమ్మలు తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇంట్లో ఉండే వాళ్ళ కోరికలు విచ్చలవిడిగా తయారవుతాయి. ఓకే. అసలు ఒక కేసు అయితే నేను చెప్తాను మీకు, సేమ్ ఇలాగే ఉంటుంది ఇంచుమించుగా ఇల్లు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి అవన్నీ తెలియవు. ఫోటో తీసుకొచ్చి గుర్రం బొమ్మ కదా, ఇది చిల్డ్రన్ రూమ్ కదా, ఇక్కడ గుర్రం బొమ్మ పెట్టుకున్నాం. ఆ అమ్మాయికి 15 years ఉంటాయి, హార్డ్లీ 15, 10th చదువుతుంది. అప్పటి వరకు ఏం లేదండి ఆ ఇంట్లో. 9th క్రాస్ అయి 10thలోకి వచ్చింది. ఒక 35 years ఉన్న అతనితో అఫైర్లో పడింది. చూడండి ఎంత ప్రభావం చూపిస్తుందో. మనం ఇది తెలుసుకోకపోతే ఎంత ప్రభావం చూపిస్తుంది చూడండి. వినట్లే మాట అసలు. ఇంట్లో వాళ్ళు ఎంత చెప్పినా ఏంటమ్మా, అతన్ని పిలిపిస్తే అతను అసలు ఒక రకమైన అసలు అంటే కొంతమంది ఉంటారు చూసారు, అసలు దేవుడి మీద నమ్మకం లేకుండా ఈ పాపం పుణ్యం అట్లాంటి క్యారెక్టర్. ఇట్లాగే స్కూల్కి వెళ్తూ ఉండేది. ఒక షాప్ ఉండేదట అక్కడ, వెళ్తూ షాప్కి వెళ్ళేది, ఏదో కొనుక్కునేది, అట్లా పరిచయం. కోరిక ఏమవుతుందంటే ఈ నార్త్ వెస్ట్ ఇక్కడ వచ్చింది అనుకున్నారు కదా, ఆ నార్త్ వెస్ట్ వాళ్ళకి ఇటు వెళ్ళిపోయి ఇక్కడ వెస్ట్ నార్త్ వెస్ట్ వచ్చేసింది. కామన్గా అమ్మాయి రూమ్ కదా, ఇక్కడ గుర్రమ్మ అతికిద్దాంలే అంటే వాళ్ళు ఏదో రెమెడీ పర్పస్ ఏం అతికించలేదు, నార్మల్గా ఒక బొమ్మ తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళకి అసలు రెమెడీలు వాస్తులు ఏం తెలియవు, పెట్టేశారు.
కోరికలు విచ్చలవిడిగా వెళ్ళిపోయాయి. నేనేమడిగానంటే, ఏమంటే మీకు ఫోన్ చేసినప్పుడు మీకు ఉత్తర వాయువ్యంలో ఏమైనా గుర్రం బొమ్మలు ఏమైనా పెట్టారా మీరు అంటే, ఉత్తర వాయువ్యం అంటే ఏమో లేదు సార్ ఫస్ట్ అని బొమ్మ కాదు కానీ ఒక గోడకి పశ్చిమం వైపు వెస్ట్ వైపు గోడకు పెట్టామండి. ఇది వెస్ట్ వైపు గోడకు పెడితే ఎందుకు అవుతుందో నాకు అర్థం కాదు. అంటే వాళ్ళ దృష్టిలో ఇది వెస్ట్. సరే ఫొటోస్ నాకు పంపించాను అన్నాను. వాళ్ళకి తింటి చూడడం రావట్లేదు. సరే వాళ్ళ పెదనాన్న ఒక అతను ఉంటాడు, అతను నాకు బాగా క్లోజ్ అనమాట. అతను ఏంటంటే, సార్ ఒకసారి రాండి సార్ మీరు టైం చూసుకొని రాండి అని రిక్వెస్ట్ చేస్తే వీళ్ళు తెరా చూస్తే ఏంటంటే, ఆ అమ్మాయి పడుకోవడం ఇక్కడే పడుకుంటుంది. అంటే వెస్ట్ నార్త్ వెస్ట్లోనే నిద్రపోవడం జరుగుతుంది. కోరికలు పెరిగేటువంటి ప్రదేశంలోనే నిద్రపోవడం జరుగుతుంది. అండ్ గుర్రం అక్కడ ఉంది. అది తీయించేసి సరిగ్గా అమ్మాయి జోన్ మార్పించాక దెన్ షీ రియలైజ్. నార్త్ వెస్ట్ గురించి చెప్తూ దాని గురించి ఎందుకు వచ్చిందంటే టాపిక్ వచ్చింది సార్. రియలైజ్ ముఖ్యంగా శాస్త్రంలో నార్త్ వెస్ట్కి చంద్రుడు కారకుడు. మనం బియ్యం ఎందుకు పెడతామంటే బియ్యము చంద్రుడు కారకం. ఇంట్లో కనుక అక్కడ బియ్యం ఉన్నట్లయితే ఫైనాన్షియల్గా కానీ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ పరంగా కానీ మెంటల్గా కానీ స్ట్రాంగ్గా ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఎక్కువ హెల్త్ ఇష్యూస్ వస్తున్నా సరే వాయువ్యం పాడితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఈ టిల్ట్ గనక మీరు సరిగ్గా గుర్తించకుండా ఏదో టిల్ట్ ఏదో పెట్టేసాం, ఏదో అక్కడ మంచం పడేసాం, ఏదో అక్కడ ఫుడ్ పడేసాం, ఏదో అక్కడ ఏదో ఫోటో పెట్టేసాం లాంటివి పనులు చేయకండి అంటారు ఆయన. ఎందుకంటే వాస్తులో మీరు ఎంత పర్ఫెక్ట్గా చూసుకొని పెట్టుకుంటారో అంత మంచి రిజల్ట్ వస్తుంది. సో ఈ వాయువ్యాన్ని ఆ రకంగా మీరు ప్లాన్ చేసుకుని పెట్టుకున్నట్లయితే, కొంతమందికి అక్కడ బాత్రూమ్స్ వస్తుంటాయి, కమోడ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ వాయువ్యం బాత్రూమ్ కట్టేసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాడు కమోడ్. సరిగ్గా నార్త్ వెస్ట్లో వచ్చేస్తుంది కమోడ్. ఏమంటే వాయువ్యంలో బాత్రూమ్ పెట్టుకోవచ్చు అంటాడు. వాళ్ళ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. పర్టికులర్గా వాయువ్యంలో కానీ ఉత్తర వాయువ్యంలో కానీ బాత్రూమ్స్ ఉంటే చిన్న ఏజెస్లోనే వాళ్ళకి మెచ్యూరిటీస్ సరిగ్గా లేక తప్పుదోవలోకి వెళ్ళిపోతూ ఉంటారు. చాలా డేంజరస్, చాలా డేంజరస్ అది. కాబట్టి ఈ యొక్క విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. పర్టికులర్గా మెడికల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, హాస్పిటలేషన్స్ ఎక్కువ అవుతున్నారు వాయువ్యమే. రూపాయి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, పాడైపోయినట్టే వాయువ్యం. ఒక్కొక్కసారి ఏమవుద్దంటే మీకు ఇల్లు అపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఇక్కడ ఒక లిఫ్ట్ వస్తుంది సరిగ్గా కట్ అయిపోద్ది, తగ్గిపోయింది కదా ఆయన ఎనర్జీ. అప్పుడు ఎనర్జీ తగ్గిందని పెంచాలి, కలర్ బట్టి పెంచవచ్చు. ఎగ్జాక్ట్లీగా ఏం పదం పడింది, ఆ పద దేవత ఎవరు, ఆ దేవతకు ఒక కలర్ ఉంటుంది. ఓకే. నేను ఏంటంటే చాలామంది మీరు 90% రెమెడీస్ చెప్పేస్తున్నారు సార్, కొన్ని ఆపుతున్నారు అంటుంటారు, కంప్లైంట్స్ వస్తుంటాయి మనకి చూడండి. వాళ్ళకి తెలియదు ఈ విషయం. ఇప్పుడు నేను చెప్పేసాను సార్ ఇక్కడ పెట్టమని, వాళ్ళకి తెలియదు ఎక్కడ కరెక్ట్గా పెట్టుకోవాలో. ఏదో వేసేసారు, నష్టపోకూడదని నా ఉద్దేశం. అంతేగాని అదేదో నేను వెళ్ళి అక్కడ ఏదో సర్వీస్ చేస్తే నాలుగు డబ్బులు వస్తాయి అదంతా కాదు. ఇప్పుడు డబ్బులు తీసుకోవడం తప్పేం కాదండి. కష్టపడుతున్నప్పుడు మీకు ఉపయోగపడుతున్నప్పుడు మీకు దానివల్ల ఒక మంచి బెనిఫిట్ జరిగినప్పుడు ఏ రంగంలో వాళ్ళైనా ఏ రంగంలో వాళ్ళకైనా డబ్బులు ఇవ్వచ్చు, తప్పులేదు. వృత్తి ధర్మం ఉంటుంది. కొంతమంది ఏంటంటే దాన్ని అర్థం చేసుకోకుండా ఏదో వక్ర భాష్యాలు మాట్లాడుతూ ఉంటారు. నేను పట్టించుకోను లేండి, అట్లాంటివి చెప్తున్నాను నేను మీకు. సో ఈ విషయంలో ఈ జాగ్రత్త తీసుకోవాలి. సో ఇది మంచి అంటే ఒక బ్యాంక్ బ్యాలెన్స్, ఒక ఆనందాన్ని ఇచ్చే జోన్ని ఈ రకంగా వాడుకోవచ్చు. ఎంత చక్కగా చూసుకొని చేసుకుంటే 100% ఫలితాలు ఉంటాయి. 100% ఉంటాయండి. దాంట్లో ఏదైనా మిస్టేక్ జరిగిందంటే దానంతా ఏదైనా అంతే కదా సార్. ఇప్పుడు ఒకటి ఉందండి, మాట్లాడే విధానం సరిగ్గా మాట్లాడితే వాడు రాజకీయాల్లో సీఎం కూడా అయిపోవచ్చు, పిఎం కూడా అయిపోవచ్చు. మాట్లాడడం రాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉన్నా కూడా వీడు ఎందుకు పనికి రాకుండా పోతాడుగా. ఏదైనా అంతే కదా. మీరు ఒక ఎనర్జీని ఎలా వాడుతున్నారు ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవును. విద్య ఉంది, విద్యను మీరు ఎలా వాడుతున్నారు, శక్తి ఉంది, శక్తిని ఎలా వాడుతున్నారు. నాకు కండలు పెరిగే కదా, రోడ్డు మీద ఎవరినో కొడితే వాడు తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెడతాడు, అంతే కదా. సో ఎనర్జీ ఉంది అక్కడ. నేను అనేది ఏంటంటే జ్యోతిష్ వాస్తులో ఆ ఎనర్జీ అక్కడ ఉంది. ఆ ఎనర్జీని మీరు గుర్తించి దాన్ని బెనిఫిట్ పొందుతారని తెలుసుకోవడమే వాస్తు. మనం వాయువ్యంలో ఇది పెట్టండి, బియ్యం పెట్టండి, ఇది వస్తువులు పెట్టండి అని చాలాసార్లు చెప్పినాం. అసలు వాయువ్యానికి ఉన్న ఎలా చూసుకోవాలి, ఎలా
సెర్చ్ చేసుకోవాలి. మొన్న ఒకతను ఫోన్ చేశాడు, నేను ఒక కేసులో వాయువ్యంలో హెల్మెట్ పెట్టండి అని పెట్టాం. ఇది చెప్పాము మనం ఒక వీడియోలో, బ్యాంక్ బ్యాలెన్స్ కనుక మాటిమాటికి పోతుంటే హెల్మెట్ పెట్టండి, హెల్మెట్ రక్షణ అని. నమ్మడంట అసలు ఇట్లాంటివి. సరే హెల్మెట్టే కదా, ఇంట్లో ఉన్న హెల్మెట్ పెట్టడానికి ఏముందని పెట్టాడు. సార్ ఐ రియల్లీ నాకు ఆశ్చర్యకరంగా ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ నాకు ఆగింది అంటాడు. అంటే లాగట్లేదంట. నేను సింపుల్ చెప్పాను, అదేం పెద్ద విచిత్రం కాదండి. హెల్మెట్ ఈజ్ రక్షణ, వాయువ్యం ఈజ్ బ్యాంకింగ్ రక్షణ ఉంది, సింపుల్. రావాలని చెప్పేసి కోరుకుంటాను. శ్రీమాత్రే నమః.